ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసులు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది మరియు ఈశ్వర ప్రీతికరమైనటువంటి రోజు. విభూతి ధారణ ప్రయోజనాల గురించి శ్రీవత్సంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశ ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 2:28 వరకు ఉంది. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 9:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈ రోజు ప్రత్యేకత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. రాహు బుధ రౌల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులు అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి అవకాశాలు పొందడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం, క్షేమం, నూతన ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు బలపడుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ
క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. మహిళలు అవమానకర సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, విముఖత పెరుగుతుంది. విద్యలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శుభ శకునాలు గోచరిస్తాయి. శుభవార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులు, భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు ఆచరణ యోగ్యమవుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయపాత వృత్తి వారికి ఆర్థిక ఇబ్బందులు అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు సంతృప్తిని, విస్మయాల్ని కలిగిస్తాయి. అభివృద్ధి కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన దోషాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆసక్తితో కూడిన విజయాలను కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రగతి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా రాజకీయ రంగం వారికి వృద్ధి చేకూరుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిరాకులు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో యోగ్యత లభిస్తుంది. గుర్తింపు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన విషయాల్లో ప్రావీణ్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు
లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారిని భరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. అవరోధాలను అధిగమించగలుగుతారు. ప్రశాంతతతో కూడినటువంటి విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు కనుమరుగవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి, ఒప్పందాలు వంటివి లాభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతను కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. మందత్వం కొనసాగుతుంది. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాలతో కూడిన ప్రక్రియల ద్వారా మాత్రమే లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి ప్రతికూలతని పెంచుతుంది. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఏ రంగం వారు చేపట్టలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా చేకూరుతాయి. విస్మయాలతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత మహిళలకు ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అపజయాలు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో సూక్ష్మత గ్రహించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంచనాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు వ్యాపారంగా వారికి దగ్గరవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక ఉన్నతిని సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. శుభవార్తలు వింటారు. శారీరక రుగ్మతలు ఉన్నప్పటికీ ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా సాధించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. అభివృద్ధికి దోహదపడుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగిపోతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరించుకుని తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. యజ్ఞయాగాదులు చేసినప్పుడు హోమగుండం నుంచి వచ్చే విభూతిని శ్రౌతము అనే పేరుతో పిలుస్తారు. నిత్యాగ్నిహోత్రం నుంచి వచ్చే విభూతిని స్మార్తం అనే పేరుతో పిలుస్తారు. గోమయాన్ని మండించటం వల్ల వచ్చే విభూతిని లౌకికము అనే పేరుతో పిలుస్తారు. లౌకికమైన విభూతి 5 రకాలుగా ఉంటుంది. వీటిలో మొట్టమొదటిది కపిల గోవు నుంచి వచ్చినటువంటి గోమయాన్ని మండించినప్పుడు వచ్చే విభూతి. దీన్ని ధరిస్తే సర్వ పాపాలు నశిస్తాయి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భద్ర అనేటటువంటి ఆ గోమయంతో చేసిన విభూతిని భసితము అంటారు. ఈ భసితాన్ని నైమిత్తిక కర్మలలో అంటే ప్రత్యేకమైనటువంటి పూజల్లో వినియోగిస్తారు. భద్ర అనే గోవు మయం నుంచి వచ్చినటువంటి భసితాన్ని ధరిస్తే ఆయుష్ను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే సురభి అనే గోవు యొక్క గోమయంతో చేసిన విభూతిని భస్మము అంటారు. ఇది సర్వ పాపాలను నశింపజేస్తుంది. అలాగే ధవళ వర్ణంలో ఉన్నటువంటి సుశీల అనే గోమయం నుంచి తయారు చేసిన విభూతిని క్షారము అనే పేరుతో పిలుస్తారు. ఇది ఆకస్మిక సమస్యలను ఆపదలను తొలగింపజేస్తుంది. అలాగే చిత్రవర్ణంలో ఉన్నటువంటి సుమన అనే గోవు నుంచి వచ్చినటువంటి గోమయాన్ని కాల్చి దాన్ని మండించగా వచ్చేటటువంటి విభూతిని రక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ రక్షను ధరిస్తే అన్ని రకాలైన భయములు తొలగిపోతాయి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పురుషులు తడి విభూతిని ధారణ చేయాలని, స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే స్నానం చేయటానికి వీలు కాని పరిస్థితులు ఎదురైనప్పుడు కొద్దిగా భస్మాన్ని తీసుకొని ఆ భస్మాన్ని శిరస్సున చల్లుకున్నట్లయితే దాన్ని భస్మ స్నానం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పడం జరిగింది.